విజయ తిలకం తిలక్ వర్మ వీరోచిత పోరాటం భారత్ ఖాతాలో ఆసియా కప్ రాణించిన దూబే సంజు కుల్దీప్ అంటూ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ అట. అసలు క్రికెట్ కి ఆపరేషన్ సింధూర్ కి ఏం సంబంధమో నాకు తెలియదు వాస్తవంగా. ఎందుకంటే మనం దేశం ఎంత ఎంత దారుణ పరిస్థితులు ఉన్నామంటే ఈరోజు ఒక క్రికెట్ లో గెలిస్తే ఏదో దేశభక్తి చాటుకున్నామనే దాంట్లో పోతా ఉంటారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. నాకైతే నచ్చదు ఇలాంటి విషయాలు. ఎందుకంటే సరే అదొక స్పోర్ట్స్ అదొక గేమ్ లాంటిది. ఆ గేమ్ని గేమ్ లాగా చూడాలి. కానీ దానికి దేశభక్తి జోడించి నిజమైన దేశభక్తినేమో వీళ్ళు ప్రేమించరు. సరే ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళని కావచ్చు, లేకపోతే వివిధ రకాల రంగాలు దేశం కోసం ప్రారంభించే వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోరు. కానీ ఈరోజు క్రికెట్ గురించి మాత్రం అదొక దేశభక్తి ఉప్పొంగిపోయేలా మనం చేస్తూ ఉంటాం. సో అసలు పాకిస్తాన్ తోటి ఆడడమే తప్పు. ఫస్ట్ మనం చేయాల్సింది పాకిస్తాన్ తోటి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడమే తప్పు. ఇదంతా కూడా కమర్షియల్ థింగ్స్. ఇవన్నీ మనము నిన్నప్పుడు చెప్పిన పాకిస్తాన్ తోటి మనం సింధు జలాలు ఆపేసినామా, వాణిజ్యం కంప్లీట్గా బంద్ చేసినామా? ఎక్కడ కూడా కనీసం పాకిస్తాన్కి మనకు రాకపోకలు లేవు. వాళ్ళకు సంబంధించిన నౌకాయానాలు మన దానిలో కానీ, మనకు సంబంధించిన నౌకాయాలు వాళ్ళ దానిలో కానీ పోవట్లేదు. చాలా స్పష్టంగా ఉన్నది కదా. స్పష్టంగా వాణిజ్యం కంప్లీట్గా బంద్ అయిపోయింది. అసలు పాకిస్తాన్కు ఇండియాకు మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. అలాంటి క్రమంలో పాకిస్తాన్ తోటి క్రికెట్ ఆడాల్సిన అవసరం ఏంది? ఐసీసీ అధ్యక్షుడిగా జైషా ఉన్నాడు కాబట్టి, బీసీసీఐ బీజేపీ కంట్రోల్లో ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ మ్యాచ్ల ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించాలి. ఎందుకంటే ఎమోషన్స్ రెచ్చగొట్టాలి కదా. పాకిస్తాన్తో మ్యాచ్ అంటేనే ఎమోషన్స్తో కూడుకున్నటువంటి మ్యాచ్ అది. సో దాని ద్వారా ఏమవుతుంది? బెట్టింగ్స్ ఈటింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. నిన్న ఒక్క ఫైనల్ మ్యాచ్కే వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. సో అంతా కేవలం ఎవరి కోసం? జైషా కోసమే కదా. సో ఈ క్రికెట్నే దేశభక్తి అనుకునే పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు. అది కాదు ముచ్చట. సో ఒకవేళ నేను ఓడిపోతే పరిస్థితి ఏంది? ప్రపంచం ముందు పరువు పోయేది. గెలిచిరు కాబట్టి సరే మనం సగర్వంగా మనం చెప్పుకుంటా ఉన్నాం. తిలక్ వర్మ వాస్తవంగా లాస్ట్ వరకు కూడా అసలు గెలుస్తామా ఓడిపోతామా అనేటువంటి దాంట్లో ఉన్నారు. సో అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. సో దీన్ని మళ్ళా ఆపరేషన్ సింధూర్ లాగానే అని మరి దీన్ని చిత్రీకరిస్తున్నారు. ఇలా ఆపరేషన్ సింధూర్ని ఈ మ్యాచ్తో పోల్చడం అంటే నిజంగా ఈ భారత మొన్న ఏదైతే పహల్గామ్ దాడి ఏదైతే ఉందో, లేదంటే మన యుద్ధంలో మొన్న జరిగినటువంటి చిన్న సంఘటనలు ఏవైతే జరిగినాయో, అటు కాశ్మీర్లో చాలా మంది చనిపోయారు, పహల్గామ్ దాడిలో చాలా మంది చనిపోయారు, అదేవిధంగా అటు బార్డర్లో కూడా చాలా మంది చనిపోయారు, మన ఆర్మీ సైనికులు చనిపోయారు కదా. సో వాళ్ళని అవమానించినట్టే దీన్ని ఆపరేషన్ సింధూర్ పేరిట క్రికెట్ మ్యాచ్ పోలుస్తున్నారంటే 100% ఎవరైతే మన దేశం కోసం అమరులైనటువంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవమానించినట్టే కనబడతా ఉంటుంది. ఎంత దారుణం! ఈ క్రికెట్ మ్యాచ్ని ఆపరేషన్ సింధూర్తో ఎట్లా పోలుస్తారో నాకు అర్థం కాదు. మైండ్ దొబ్బినట్టున్నది. అసలు ఏం సంబరం! బీజేపీలు మస్తు సంబరాలు చేసుకుంటారు అది పాకిస్తాన్ మీద గెలిస్తే. ఏందని నాకు అర్థం కాదు. ఇదా దేశభక్తి? దేశభక్తి అంటే దేశం కోసం పోరాడాలి, దేశం కోసం పనిచేయాలి, పాకిస్తాన్ మట్టు పెట్టాలి. ఇంత దారుణం ఇది. నిజంగా దేశభక్తి అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మట్టు పెట్టడమే దేశభక్తి అనుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మోడీ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎవరైతే ఒక ఉగ్రవాద స్థావరం లేదు దాన్ని మట్టు పెట్టిండు, అది నిజమైనటువంటి దేశభక్తి చాటడం అంటే 100% వాస్తవం అది. సో ఈ విధమైనటువంటి దాన్ని కూడా కొంత డైవర్ట్ చేసే ప్రయత్నించారు. అదే బీజేపీ తన ఖాతాలో వేసుకుని ఈ విజయాన్ని కూడా ఆపరేషన్ సింధూర్తో పోల్చడం ఏదైతే ఉందో నిజంగా ఇది ఆక్షేపణీయంగా నేనైతే భావిస్తా ఉన్నాను. అది కూడా ప్రధాని మోడీ లాంటి వ్యక్తి ట్వీట్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు, ఘోరం ఇది. సో నిన్న విషయం ఏంటంటే మోడీ ఇట్లా ట్వీట్ పెట్టింది కదా, మన భారత క్రికెట్ ప్లేయర్స్ ఎంత నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే చూడండి ఇది అసలైన దేశభక్తి. వాళ్ళు దేశం కోసం నిజంగా ఏదో చేశారంటే చూడండి, ఇక్కడ ఆసియా కప్ ఛాంపియన్షిప్ నిలిచినటువంటి టీమిండియా తాము అనుకున్నది సాధించింది. విజేతగా నిలిస్తే పీసీబీ చీఫ్ ఏసీసీ అధ్యక్షుడు కూడా అయినటువంటి మొహసిన్ నక్వీ చేతుల మీదుగా తాము ట్రోఫీ అందుకోమని ముందుగానే ప్రకటించింది. అది కదా దేశభక్తి అంటే. 100% నిజంగా ఇండియన్ టీంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత వాళ్ళు అంటే దాని ఆ ట్రోఫీ అందుకోవడం అవమానకరంగా ఫీల్ అయినరు. ఎవరు? పాకిస్తాన్ సంబంధించిన క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఎవరైతున్నారో ఆయనతో అందుకోవడం అవమానంగా ఫీల్ అయినరు. అది కదా దేశభక్తి అంటే. మీరేమో దీన్ని ఆపరేషన్ సింధూర్తో పోలుస్తా ఉన్నారు. నిజంగా ఎంత దుర్మార్గం అండి. పాక్తో ఫైనల్ మ్యాచ్ గెలిచాక కూడా సూర్యసేన ఇదే వైఖరి కట్టుబడి ఉంది. దీంతో
ట్రోఫీ బహుకరణ గంటన్నర ఆలస్యమైంది. అటు పాక్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ కి పరిమితమై బయటకు వచ్చేందుకు చాలా సమయం తీసుకున్నారు. తిలక్, కుల్దీప్, అభిషేక్ తమకు వచ్చిన వాటిలో తీసుకున్నారు. అయితే విజేత ట్రోఫీని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఖలీద్ అల్ జరూని చేతుల మీదుగా అందిస్తారని సమాచారం వచ్చింది. చివరకు అది కూడా జరగలేదు. భారత జట్టు ట్రోఫీని స్వీకరించడం లేదని ఏసీసీ చెప్పినట్టు ప్రెసిడెంట్ సైమన్ డౌల్ తెలిపి కార్యక్రమాన్ని ముగించారంటూ చూస్తా ఉన్నాం. సో 100% హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక పాకిస్తాన్ క్రికెట్ అధ్యక్షుడి చేతుల మీదుగా మేము ట్రోఫీని అందుకోమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అది కూడా విజయం సాధించి ఒక నిజమైనటువంటి భారతీయ పౌరుషాన్ని చాటడం జరిగింది. అది నిజమైనటువంటి పౌరుషం అంటే. కానీ మన పాలకులు ఏం చేస్తున్నారు? ప్రతి విజయాన్ని మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అనుకున్న రకాలు కనబడతా ఉన్నాయి.